వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫర్ జాబ్స్ తెలుగు. గైస్ వీడియోని అయితే అందరూ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అండ్ లైక్ కూడా చేయట్లేదండి. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ నేను షార్ట్ వీడియోస్లో కూడా మెడికల్ కోడింగ్ గురించి అయితే పోస్ట్ అయితే చేస్తున్నానండి, ఫ్రెషర్స్కి కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కానీ వేరే అదర్ జాబ్ రోల్స్ కూడా. సో ఒక్కసారి ప్లీజ్ అయితే చెక్ అయితే చేసేసుకోండి అండ్ వీడియోని ఫుల్గా చూడడం వల్ల మీకు ఎటువంటి డౌట్స్ అయితే రావు. సో ఫుల్గా చూడండి అండ్ అప్పుడే మీరు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. అసలు ఏజ్ ఏదైనా సర్టిఫికేషన్ నాన్ సర్టిఫికేషన్ అని వీడియోలోనే మెన్షన్ చేసి ఉంది. సో నేను అందుకే చాలామందికి రిప్లై ఇవ్వట్లేదండి అలా క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి. ఎందుకు మీరు వీడియో చూడకుండా సర్టిఫికేషన్ వాళ్ళకి కూడానా అంటే అక్కడ మెన్షన్ చేసే ఉంటుంది సర్టిఫికేషన్ అని వీడియోని. ప్రతి పాయింట్ ప్రతి లైన్ నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అసలు అక్కడే ఉంటున్నాయి. ప్రతి పాయింట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానే వస్తున్నాను, అయినా కూడా మీరు డౌట్స్ అడుగుతున్నారు. సో ప్లీజ్ ఇది అండి వచ్చేసి ఒకసారి వీడియోని క్లారిస్ ఫుల్గా అనమాట. చూసి ఇదైతే అప్పుడే వచ్చి మీరు వేకెన్సీస్ కామెంట్ అయితే చేయండి. కోయంబత్తూర్ లొకేషన్లో అయితే ప్రెసెంట్ అయితే జరుగుతున్నాయండి. అది కూడా వచ్చి ఓన్లీ సర్టిఫికేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ స్పెషాలిటీ అయితే వచ్చేసి హెచ్సిసి స్పెషాలిటీ వాళ్ళని అయితే ఓన్లీ హెచ్సిసి ఉన్న వాళ్ళు స్పెషాలిటీ వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే లైక్ వేరే అదర్ స్పెషాలిటీస్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే లేదండి. ఓన్లీ హెచ్సిసి స్పెషాలిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే హైరింగ్ అయితే జరుగుతుంది. ఇది కూడా వచ్చి సర్టిఫికేషన్ ఏఏపిసి నుంచి కానీ అహిమా నుంచి కానీ అయితే ఉండాలి సర్టిఫికేషను. ఇదైతే వేకెన్సీస్ అయితే వచ్చేసి ఫ్రెషర్స్కి అండి, ట్రైనింగ్ మెడికల్ కోడింగ్ అని ఇస్తున్నారు. పూర్తిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. శాలరీ అయితే వచ్చి వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, కానీ బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు. లొకేషన్ అయితే వచ్చేసి కోయంబత్తూర్ అనమాట. సో ఇదైతే వచ్చి వాట్సాప్ అయితే నెంబర్ అయితే ఇచ్చారనమాట అండ్ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈమెయిల్ ఐడి కూడా ఉంది కాబట్టి ఈమెయిల్ ఐడి కూడా చేయొచ్చు. వాట్సాప్లో రెజ్యూమ్ కూడా పెట్టండి. వచ్చేసి ఎనీ నాన్ లైఫ్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు అండి. అండ్ సర్టిఫికేషన్ మాత్రం ఉండాలి. సో సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై అయితే చేయొచ్చు. కూడా మెన్షన్ చేశానండి ఈ కంపెనీ గురించి. మళ్ళీ అయితే ఒకసారి అయితే మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే హైదరాబాద్ లొకేషన్లో చాలామంది అడుగుతున్నారు హైదరాబాద్ లొకేషన్లో లేవా అని. కానీ మెన్షన్ చేస్తున్నాను అయినా లేవా అని అడుగుతున్నారు. సో ఒకసారి క్లియర్గా అయితే చూసేద్దామండి. ఇదైతే వచ్చేసి సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే, ఫ్రెషర్స్కి. అండ్ హైదరాబాద్ లొకేషన్ అనమాట. ఎవరికైతే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలని ఉందో, అంటే జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే జాయినింగ్ అయితే ఉంటుందన్నమాట, లేదా 1 వీక్లో ఉంటుంది. సో అప్పుడు మాత్రమే జాయిన్ అవ్వాలి. ఇమీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతారు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ట్రై అయితే చేయమని చెప్తున్నారు. ఇదైతే వచ్చేసి ఫ్రెషర్స్ కానీ సర్టిఫికేషన్ ఉండాలి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే వచ్చి కంపెనీ హైదరాబాద్లో ఉంది కాబట్టి మనకు జాబ్ వచ్చాక హైదరాబాద్కి జాబ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వాకింగ్ కూడా హైదరాబాద్లోనే అనమాట. అడ్రస్ అయితే ఇచ్చేసారు, ఒకసారి క్లియర్గా చూసుకోండి. బంజారా హిల్స్ మ్యాప్లో లొకేషన్ పెట్టుకొని మీరు ఆ యొక్క లొకేషన్కి అయితే వాకింగ్ అయితే అవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసి ఎవ్రీ మండే టు సాటర్డే అనమాట. సో మండే నుండి సాటర్డే వరకు అయితే జరుగుతాయి. 10 AM కల్లా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇదైతే వచ్చి ఓన్లీ సర్టిఫికేషన్ కాబట్టి నాన్ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా ట్రై అయితే చేయండి. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, హైదరాబాద్ లొకేషన్లోనే ఉండుంటారు చాలా మంది బట్టికి. ఒకసారి ట్రై అయితే చేయండి వాకింగ్కి వెళ్ళడానికి. కాల్ చేసి కనుక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి వాళ్ళని అడగొచ్చు. అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చాను. సో డైరెక్ట్ వాకింగ్ అనమాట, వాకింగ్కి వెళ్ళిపోవడమే అడ్రస్ లొకేషన్కి. ఇదైతే వచ్చేసి సిపిసి సర్టిఫికేషన్ అనమాట. ఇది దీనిలో కూడా సిపిసి సర్టిఫికేషన్ ఉండాలండి. ఇదైతే వచ్చేసి మ్యాగ్నెట్ మెడికల్ కోడింగ్ సొల్యూషన్స్ అని అంటున్నారు. సో కొత్తగా ఉందండి, నాకు కూడా ఫస్ట్ టైం వినడము. సో మనీ అయితే ఎవరు పే చేయొద్దు, ఏ కంపెనీ అయినా మనీ పే చేయొద్దు. ఇదైతే వచ్చి ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. కోడర్స్కి చాలా చెప్పానండి లాస్ట్ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా శాలరీ కనుక మీకు ఓకే అనిపించకపోతే ఈ కంపెనీ కూడా ట్రై అయితే చేయండి. ఇఫ్ యూఆర్ ప్యాషనేట్ అబౌట్ మెడికల్ కోడింగ్ అండ్ లుకింగ్ టు కిక్ స్టార్ట్ యువర్ కెరీర్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నారండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అయితే మీరు ఈమెయిల్ అయితే రెజ్యూమ్ అయితే పెట్టొచ్చు అనమాట. ఫర్ సర్టిఫైడ్ కోడర్ సిపిసి సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి చూసుకోండి. బెంగళూరు లొకేషన్ అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ట్రై అయితే చేయండి. ఇది కూడా వచ్చేసి హెచ్సిసి స్పెషాలిటీ వాళ్ళని అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఓన్లీ హెచ్సిసి స్పెషాలిటీ వాళ్ళని తీసుకుంటున్నారండి బెంగళూరు లొకేషన్లో. అది కూడా వచ్చి ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారనమాట. ఇదైతే వచ్చేసి ఎనీ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ని అడుగుతున్నారు అండ్ అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. మీరు బెంగళూరులో ఉన్న లొకేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఆఫీస్కి అయితే వచ్చేసి. ఇదైతే వచ్చేసి పూర్తిగా నైట్ షిఫ్ట్ అనమాట. ఇది చూడండి బోత్ నాన్ సర్టిఫైడ్ అండ్ సర్టిఫైడ్ అనమాట. సో సర్టిఫికేషన్ ఉన్నా పర్లేదు, సర్టిఫికేషన్ లేకపోయినా
పర్లేదు. బోత్ అయితే అప్లై చేయొచ్చు. ఇదైతే వచ్చేసి వీక్ 5 డేస్ అయితే వర్కింగ్ అయితే ఉంటుంది. సాటర్డే అండ్ సండే అయితే వీక్ ఆఫ్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ కనుక మనం నైట్ షిఫ్ట్ చేస్తే కనుక నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా 6K దాకా అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇదైతే వచ్చేసి ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూ అండి. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీకు గనుక సర్టిఫికేషన్ ఉంటే మాత్రం సీఆర్‌సీ గానీ, సీపీసీ గానీ సర్టిఫికేషన్ అయితే ఉండాలనమాట. లేదనుకుంటే నాన్ సర్టిఫైడ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చనమాట. ఇమ్మీడియేట్‌గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే ప్రిఫరబుల్ అని చెప్పారు. సో, ఇక్కడిచ్చిన కాంటాక్ట్ నెంబర్‌కి వాట్సాప్ అయితే ఉందండి. మీ యొక్క రెజ్యూమ్‌ని అయితే పెట్టండి. అండ్ అలానే మనీ అయితే ఎవ్వరు పే అయితే చేయొద్దు. కంపెనీ డీటెయిల్స్ అయితే ఏమీ చెప్పలేదండి. సో, ప్లీజ్ అండి మీరు ఒకసారి ట్రై అయితే చేయండి. మనీ అయితే ఎవ్వరికీ ఏమీ పే చేయొద్దు. ఆన్‌లైన్ ఇంటర్వ్యూయే కాబట్టి ఒకసారి ట్రై అయితే చేయండి. ఇఫ్ ఇన్ కేస్ సెలెక్ట్ అయ్యాము అని అంటేనే లేదా బెంగుళూరు లొకేషన్‌లో ఉన్నారు అనుకుంటే మీరు వాకింగ్‌కి అయితే వెళ్ళొచ్చనమాట. వచ్చేసి రెడీ సెంచ్యూర్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ అనమాట. ఇది కూడా వచ్చేసి మెడికల్ ప్రూఫ్ రీడర్ అనమాట. ఇది కూడా ఒక వేకెన్సీస్ అనమాట. అంటే మెడికల్‌కి సంబంధించింది. సో, ఇదైతే వచ్చేసి ఫ్రెషర్స్‌కి కానీ అండ్ అలానే 1+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబులే అనమాట. ఇదైతే వచ్చేసి రిమోట్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో, ఇది మెటల్ కోడింగ్ కాదండి. మెడికల్ ప్రూఫ్ రీడర్ అనమాట. కొత్తదనమాట. సో, ఎడ్యుకేషన్ అయితే వచ్చేసి 10th కానీ మెడికల్ బీఎస్సీ, ఎంఎస్సీ ఈక్వలెంట్ అనమాట. సో, మెడికల్‌కి సంబంధించింది ఏదైనా మీరు చేసుంటే కనుక ఎలిజిబులే అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ షిఫ్ట్ అయితే వచ్చేసి 9 అవర్స్ అయితే ఉంటుంది. వీక్ ఆఫ్ అయితే 2 డేస్ వీక్ ఆఫ్ అంటున్నారు. అండ్ సాఫ్ట్‌వేర్ విండోస్ సో, మనకి కొంచెం పీడీఎఫ్, ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, పీడీఎఫ్ వ్యూవర్స్ ఇవి ఉంటాయి కదా! పీడీఎఫ్ గురించి కానీ, ఎక్సెల్ గురించి కానీ, ఎంఎస్ వర్డ్ గానీ, వీటి గురించి అయితే నాలెడ్జ్ అయితే ఉండాలండి. సిస్టమ్ గురించి అయితే, కంప్యూటర్ గురించి అయితే నాలెడ్జ్ ఉండాలి దీనికి. అండ్ ఫైబర్ ఇంటర్నెట్ విత్ బ్యాకప్. సో, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం కాబట్టి ఇంటర్నెట్ అయితే మన కనెక్షన్ అయితే ఉండాలనమాట. మన యొక్క ఇంట్లో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం కాబట్టి. అండ్ ఇదైతే వచ్చేసి ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చారనమాట. ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడీకి మీరు రెజ్యూమ్ అయితే పంపించండి అండి. కంపెనీ గురించి అయితే చూడండి www.reddycenture.com. సో, ఒకసారి కంపెనీ గురించి కూడా చూసుకొని ఎవరు మనీ పే చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీరు రెజ్యూమ్ పంపించాక సెలెక్ట్ అయితే కనుక వాళ్ళు చూడండి సాలరీ గురించి అన్ని గురించి అయితే మీరు మాట్లాడుకోండి ముందే. ఎవరైతే మోసం అయితే పోవద్దనమాట. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్‌లో మెడికల్ కోడింగ్ గురించి అండి చేస్తున్నాను. బట్ చాలామంది అయితే చూస్తున్నట్టు లేరు. ఒకసారి షార్ట్స్ కూడా చెక్ అయితే చేయండి. ఇది కూడా నేను ఆల్రెడీ షార్ట్‌లో పోస్ట్ చేశాను. బట్ చాలామంది చూస్తున్నారో లేదో తెలీదు కాబట్టి మళ్ళీ నేను వీడియోలో అయితే చేస్తున్నాననమాట. ఇదైతే వచ్చి బోత్ సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్. ఇది కూడా చూసారా హెచ్‌సీసీ స్పెషాలిటీ ఉన్న వాళ్ళని హైర్ అయితే చేసుకుంటుందండి. ఎవరినైనా తీసుకుంటుందండి నాన్ సర్టిఫైడ్ అండ్ సర్టిఫైడ్. ఫ్రెషర్ సర్టిఫికేషన్ అయితే కనుక ఎనీ గ్రాడ్యుయేట్స్. ఇఫ్ ఇన్ కేస్ నాన్ సర్టిఫైడ్ అయితే కనుక లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. అంటే ఇఫ్ ఇన్ కేస్ నేను నాన్ లైసెన్స్ గ్రాడ్యుయేట్ నుండి వచ్చా. కానీ సర్టిఫికేషన్ చేసుంటే సో, నేను ఎలిజిబుల్. లేకుండా నేను నాన్ లైసెన్స్ గ్రాడ్యుయేట్ నుండి వచ్చి నాకు సర్టిఫికేషన్ లేకపోతే నేను ఎలిజిబుల్ కాదండి. సో, ఇఫ్ ఇన్ కేస్ బీటెక్ చదువుతున్నారు. మీరు బీటెక్ అయ్యుండి ఇఫ్ ఇన్ కేస్ మెడికల్ కోడింగ్‌కి ట్రై చేయాలంటే ఎలా ట్రై చేస్తారు? ఏదర్ బేసిక్ కోచింగ్ తీసుకోవాలి లేదా కోడింగ్ సర్టిఫికేషన్ అయినా ఉండాలి. సో, మీరు కోడింగ్ సర్టిఫికేషన్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అనమాట నాన్ లైసెన్స్ వాళ్ళు. లేదు నేను బీటెక్ చేసొచ్చాను మెడికల్ కోడింగ్ చేస్తానంటే అది కుదరదు కదా! అది అవ్వదు కదా! సో, అలా అనమాట. సో, ఫ్రెషర్స్ అయితే నాన్ సర్టిఫికేషన్ ఉన్నవాళ్ళు లైసెన్స్ గ్రాడ్యుయేషన్ నుండి మాత్రమే రావాలని చెప్తున్నారు. నాన్ సర్టిఫికేషన్ ఉన్నవాళ్ళు. సో, ఇక్కడిచ్చిన కాంటాక్ట్ నెంబర్‌కి మీ రెజ్యూమ్ అయితే పంపించేసేయండి. ఇదైతే వచ్చేసి హైరింగ్ అయితే వచ్చేసి కోయంబత్తూర్, హైదరాబాద్, కొచ్చి, చెన్నై. ఈ యొక్క లొకేషన్స్‌లో హైరింగ్ అయితే జరుగుతుందండి. సో, ఒకసారి ట్రై అయితే చేసేయండి. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, ఈమెయిల్ ఐడీ ఇచ్చాను. మీకు ఏ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆ లొకేషన్‌కి మీరు పెట్టేసి రెజ్యూమ్ పంపించేసేసేయండి. సో, వాళ్ళకి మీరైతే ఎలిజిబిలిటీ ఉందో లేదో అసలు ఏంటి అనేది చెక్ అయితే చేసేసి వాళ్ళైతే మీకు రిప్లై అయితే ఇస్తారు. లేదా కాంటాక్ట్ అయితే కాల్ అయితే డైరెక్ట్‌గా కాల్ అయితే చేసి